అందరికీ నమస్కారం. జాంపల్లి జాంపల్లి ఇక్కడికి విచ్చేసిన పవర్ స్టార్ అభిమానులందరికీ, అశేష ప్రజానీకానికి అందరికీ పేరు పేరున కళాభివందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఏంటది? మరి కొద్ది గంటల్లో హరిహర వీరమల్లు అనే సునామీని మనం అందరం చూడబోతున్నాం. హీ ఈజ్ నాట్ పవన్, హీ ఈజ్ తుఫాన్. ఎవరన్నారు? మన దేశ ప్రధాని గారు మోడీ గారు. అది ఒక పొలిటికల్ స్టార్మ్. ఈ సినిమా హరిహర వీరమల్లు ఒక హిస్టారిక్ స్టార్మ్. ఇంతవరకు పవర్ స్టార్గా టచ్ చేయని ఒక సబ్జెక్టు, ఒక ఎక్సలెంట్ టెక్నీషియన్స్ తోటి, ఎక్సలెంట్ ఆర్టిస్టులతోటి పవర్ ప్యాక్డ్గా ఈ సినిమా కొంచెం లేట్ అయినా మీ అందరి కోసం, మనందరి కోసం మరి కొద్ది గంటల్లో మనందరం చూడబోతున్నాం ప్రపంచవ్యాప్తంగా. మీరందరూ రెడీగా ఉన్నారా చూడడానికి? ఇది మామూలు సినిమా కాదు, ఇది ఊరికే చెప్పడం కాదు. నేను కూడా మంచి క్యారెక్టర్ చేశాను ఇందులో. మన డైరెక్టరు జ్యోతికృష్ణ గారు, అలాగే క్రిష్ గారు ఈ సినిమా డైరెక్ట్ చేశారు. ఇక మెగా సూర్య ప్రొడక్షన్స్ ఏఎం రత్నం గారి వారి బ్రదరు దయాకర్ రావు గారు నిర్మాతలుగా వ్యవహరించి ఈ సినిమాని అత్యద్భుతంగా బ్రహ్మాండమైన విలువలతోటి ఎంతో ఖర్చు పెట్టి, మీ అందరూ తెలుసు, ఒక సూపర్ డూపర్ హిట్ అనుకుంటున్నారా? కాదు, ఒక బ్లాక్ బస్టర్ని తయారు చేసి మన ముందు పంపించబోతున్నారు. ఎందుకు లేటు? ఇంక జస్ట్ కొద్ది గంటలే. అలాగే గొప్ప గొప్ప టెక్నీషియన్స్ తోటి ఈరోజు మన ముందుకు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మనందరికీ ఇష్టలు శ్రీ ఎంఎం కీరవాణి గారు దీనికి మ్యూజిక్ అందించారు. ఇక చెప్పక్కర్లేదు, రీ రికార్డింగ్, మ్యూజిక్, సాంగ్స్ ఎలా ఉంటాయో. అలాగే మనోజ్ గారు కెమెరామ్యాన్ గారు, వాళ్ళు రాలేకపోయారు. ఇలాగే ఎక్సలెంట్ టెక్నీషియన్స్ తోటి, ఆర్టిస్టులతోటి, అలాగే నాద్ర గారు, సునీల్ గారు, సుబ్బరాజు గారు, మొత్తం ప్యాక్డ్ ఆర్టిస్టులు. ఈ సినిమాలో ఒక క్షణం కూడా మనం రిలీవ్ అవ్వలేము. అలాంటి సీన్స్, అలాంటి ప్యాక్డ్ ఫైట్స్, ఒక డిఫరెంట్ సినిమా. ఒక్కటే ఫైనల్గా పవర్ స్టార్ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూడబోతున్నాం అందరమే. ఎవరు మిస్ అవ్వకండి, సినిమా చూడండి అందరూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిలిం. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే అందరికి కూడా మరొకసారి నా కళాభివందనాలు. విషింగ్ ఎవ్రీ బ్లాక్ బస్టర్ ద ఫిలిం. జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్. థ్యాంక్ యూ ఆల్. Thank you, sir. Thank you so much. That was superb, energetic speech from you. Thank you so much. అలాగే మా జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి స్వాగతం పలుకుతున్నాము. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఎస్, ఇప్పుడు వేదిక పైకి డానిస్ జీ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ద రూత్లెస్ ఇన్వేడర్స్, ముఘల్ ఎంపైర్లో ఆయన్ని మనం ఒక అద్భుతమైన పాత్రలో చూడబోతున్నాము బాబీ డియోల్ గారితో కలిసి. సో డానిస్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. Requesting Danis to please speak. Thank you so much. Good evening, everyone. I have seen such craze first time in my life. Thank you so much for having me here. I want to say that Pawan Kalyan sir is not only a power star, he's a power storm that I'm witnessing today here. And I just want to say thank you to A.M. Ratnam sir, who has believed in me, my director Jyoti Krishna sir, who gave me space to work in this film. So I'm truly grateful for this industry. This is my debut film in Telugu. So
Thank you so much for this warm welcome. God bless you all. Thank you. And see you in cinemas now. Thank you. Thank you, ma'am. Thank you so you so much, much. Danis Garu. Thank you so much. Looking forward to see you in the film. And yes, మరి మనందరం ఇప్పటి వరకు చూడనటువంటి ఒక కొత్త అవతార్లో హరిహర వీర మల్లుగా ఇంత అద్భుతమైన చిత్రాన్ని, ఇంత భారీ చిత్రాన్ని ప్రస్తుతానికి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి పార్ట్ 1 స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ని ఇంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ గారికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ జ్యోతికృష్ణ గారు ఆన్ టు ద స్టేజ్. పవన్ కళ్యాణ్ గారిని, ద పవర్ స్టార్ని అంతే పవర్ఫుల్గా స్క్రీన్ పైన మనందరికీ ప్రజెంట్ చేస్తున్నటువంటి డైరెక్టర్ జ్యోతికృష్ణ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. Welcome, sir. Just few hours in theaters. So hearty congratulations in advance to you. So yes. నమస్కారం వైజాగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ ఒక ఈవెంట్ వైజాగ్లో జరుగుతుందని. ఎందుకంటే సార్ ఉండే బిజీలో ఒక్క ఈవెంట్ జరిగితే చాలా బాగుంటుంది, సంతోషంగా ఫీల్ అయ్యాం. అండ్ లాస్ట్ వీక్ సారు మన సినిమా చూశారు, పవన్ సార్ సినిమా చూశారు. చూసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మనం ఎవరు గెస్ట్ చేయలేం, సారు స్పార్క్ కానీ ఆయన ఫాస్ట్ కానీ. వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు, ఒక ఈవెంట్ పెట్టారు, వైజాగ్లో ఒక ఈవెంట్ చేయాలన్నారు. మిమ్మల్ని కలిసి ఆపర్చునిటీ దొరికింది. హలో, ఓకేనా? నేను చెప్పిన లైన్స్ వన్ మోర్. సో హలో టెస్టింగ్. ఓకే, గుడ్. మొన్నసారి ఈ మధ్య 3 days బ్యాక్ 4 days బ్యాక్ మన సినిమా చూశారు, హరిహర వీరమల్లు. చూసిన తర్వాత సార్కి ఒక చిన్న ఎనర్జీ పాస్ అయింది. నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా సార్ ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత ఇంకో ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్ లోపల నేను వైజాగ్ వస్తున్నాను, ఈవెంట్ చేస్తున్నాను అని చెప్పారు. ఎందుకంటే ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే ప్లాన్ చేసాము. ఆ రోజు ఇక్కడ వర్షాలు ఉన్నాయి కారణంగా మళ్ళీ దాన్ని హైదరాబాద్కి మార్చాము. మళ్ళీ ఎందుకో తెలియదు, పర్వాలేదు మనం అనుకున్న వైజాగ్లో చేసే తీరాలని మళ్ళీ పెట్టారు సార్. ప్రతి సినిమాకి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, కానీ ఈ పిక్చర్కి నాకు 2 ఈవెంట్స్ దొరికింది. థ్యాంక్ యూ సార్, పవన్ సార్. మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. లైక్ ఫస్ట్గా ముందు నేను సారథి గురించి చెప్పేదానికి ముందు ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ గురించి చెప్పాలి.